మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని కొన్ని సార్లు మనం అలారం మోగకన్నా ముందే నిద్రలో నుంచి లేస్తాము. మనకి నిద్ర కంప్లీట్ అయిపోయింది అన్న ఫీలింగొస్తుంది. కానీ కొన్ని కొన్ని సార్లు మనం ఎన్ని గంటలు పడుకున్నా లేచినంక మాత్రం ఒక అలసట అనేది పోదు. అసలిలా ఎందుకు జరుగుతుంది? ఇంకొకటి మీరు చాలా మంది ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటారిది. ఇది చాలా మందికి ఆశ్చర్యాన్ని గూడా కలిగిస్తుంది. అదేంటి అంటే, మీరు ఎప్పుడైనా నేను పొద్దున రేపు 5 గంటలకి లేవాలి అని గట్టిగా బలంగా అనుకుంటే, మీరు మార్నింగ్ 5:00 కన్నా ముందే ఒక 1, 2 మినిట్స్ ముందే నిద్రలో నుంచి లేస్తారు. అది కూడా లేవడమే మీరు కంప్లీట్‌గా నిద్ర అయిపోయింది అన్న ఫీలింగ్‌తో లేస్తారు. అసలిలా ఎందుకు జరుగుతుంది? ఇది ఒక మాయ కాదు. ఇది మీ మనసు మీద జరిగే ఒక మానసిక ప్రక్రియ. ఈరోజు వీడియోలో మనం నిద్ర ఎంత ఇంపార్టెంట్, నిద్ర వల్ల ప్రయోజనాలేంటి, నిద్ర మనకి మనం శరీరానికి, మన మనసుకి, మన పనితీరు మీద, మన మైండ్ మీద అంటే మన చురుకుతనం మీద, మన ఆలోచన శక్తి మీద, మన జ్ఞాపక శక్తి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? ఎందుకు మనము అలారం కన్నా ముందే లేస్తాము కొన్ని సార్లు అన్నది. ఎందుకు మనము ఎక్కువగా నిద్ర లేకపోతే అలసట అనేది ఫీల్ అవుతాం. నెక్స్ట్ డే వర్క్ మీద అది ఎలా ప్రెషర్ పడుతుంది అన్న విషయం. బేసికల్‌గా చెప్పాలంటే నిద్ర ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు ఈ వీడియో చూసిన తర్వాత నిద్ర అనేది వేస్ట్ ఆఫ్ టైమ్ అని అస్సలు అనుకోరు. ఈరోజు రేపు చాలా ట్రెండ్ అవుతున్న విషయం ఏంటి అని అనేసంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు నిద్రని చాలా టైమ్ వేస్ట్ లాగా చూస్తున్నారు. నిద్రపోయే టైంలో నిద్రపోకుండా కనీసం ఒక 7, 8 అవర్స్ అయినా నిద్ర కంపల్సరీ కావాలి మనిషి శరీరానికి. అది కాకుండా చాలామంది ఒక 1, 2 అవర్స్ లేకపోతే 3 అవర్స్ మాక్సిమం 4 అవర్స్ నిద్రపోయి ఏమైనా అనంటే చాలామంది పొలిటీషియన్స్, గ్రేట్ పీపుల్ ఇలాగే చేస్తారు. అలా చేస్తేనే ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది. అలా చేస్తేనే మనం ఏదైనా లైఫ్‌లో సాధించగలుగుతాము అని అనడం. లేకపోతే నైట్ ప్రొడక్టివ్ ఉంటుంది. నైట్ టైమ్‌ని బాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం. నిద్రని కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల మానసికంగా చాలా సమస్యలనేది ఎదుర్కొంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. అసలు నిద్ర మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకుంటే, మీకు చాలా మట్టుకు లైఫ్‌లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనం ఎక్స్‌పీరియన్స్ అవుతాము. మనం అలారం మోగకన్నా ముందే నిద్రలోంచి లేస్తాం. ఇది ఎందుకు జరుగుతుంది అనంటే, మన బాడీకి అంతర్గతంగా ఒక ఆహ్, వాచ్ అనేదుంటుంది. ఒక క్లాక్ అనేదుంటుంది. అది ఏంటి అనంటే బయోలాజికల్ క్లాక్. ఇది ఏం చేస్తుంది అనంటే, మనము ఒక రోజు ఏ టైంకి పడుకున్నాం, నెక్స్ట్ డే ఏ టైంకి పడుకున్నాం, కొన్ని రోజుల నుంచి ఏ టైంకి పడుకుంటున్నాం అనే టైంని రికార్డ్ చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్‌గా 9 ఇట్లా కాదు. మీరు ఏ టైంకైతే పడుకుంటున్నారో, ఒక 12 అవర్స్, 13 అవర్స్ వర్క్ చేసిన తర్వాత మీకు ఏ టైంలోనైతే అలసిపోతుందో మీ బాడీ, ఏ టైంలోనైతే మీరు పడిపోతున్నారో, నిద్రపోతున్నారో, ఆ టైంని రికార్డ్ చేసుకొని, మనకి ఆ పర్టిక్యులర్ టైంలో మన బ్రెయిన్‌లో ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏంటి అని అనేసంటే, మనకి నిద్ర కలిగించే హార్మోన్. దాని పేరు మెలటోనిన్. అది మనకి నిద్ర రావడానికి నీకు నిద్ర వస్తుంది. నువ్వెళ్లి పడుకో అనే ఒక డ్రౌజీ స్టేజ్‌లోకి మనల్ని తీసుకెళ్తుంది. అంటే అది కంప్లీట్‌గా మనల్ని నిద్రలోకి వెంటనే జారేటట్టు చేయదు. అందుకనే మీరు మాట్లాడేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు సడెన్‌గా పడిపోయి నిద్రపోరు. ఎందుకు అనంటే ఈ మెలటోనిన్ అనే హార్మోన్ మీ బాడీలో రిలీజ్ అయ్యి ఫస్ట్ మీకు ఇండికేషన్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది నీ పడుకునే టైం. నువ్వెళ్లి పడుకో అని. చాలా మందికి అంటే మనం పుట్టినప్పటి నుంచి లేకపోతే మనం మదర్ వూమ్‌లో ఉన్నప్పటి నుంచి మనకు ఒక టైం అనేది అలవాటవుతుంది. మదర్ వూమ్‌లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అనంటే, తల్లి పడుకున్నప్పుడు బేబీ లేచి ఆడుకోవడం, తిరగడం అట్లాంటివి చేస్తూ ఉంటుంది. అందుకనే చాలా మంది పిల్లలు మార్నింగ్ టైమ్‌లో ఎక్కువగా ఏడవడం అలాంటివి చేయరు. మార్నింగ్ మొత్తం పడుకుంటారు. నైట్ మొత్తం తల్లిని పడుకోనివ్వకుండా ఏడుస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, పాలు తాగుతారు అట్లా చేస్తూ ఉంటారనమాట. ఇదెందుకు అంటే వాళ్ళ బయోలాజికల్ క్లాక్ అలా ఉంది. తల్లి పడుకున్నప్పుడు వాళ్ళకి మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఆడుకుంటారు. తల్లి తిరిగేటప్పుడు వాళ్ళకి అదేదో ఉయ్యాలలో ఉన్న ఫీలింగ్ ఉండడం వల్ల వాళ్ళు పడుకుంటారు. అదే విధంగా పెద్దదెలా ఉంటుంది అని అనేసంటే, మనకి చిన్నప్పటి నుంచి ఒక టైం అనేది అలవాటు చేస్తారు. 9 అయింది అనంగానే పేరెంట్స్ లైట్స్ ఆఫ్ చేసేసి, పడుకోండి ఇప్పుడు పడుకోవాలి అది ఇది అని పడుకోబెట్టినప్పుడు, మన బాడీ అదే అలవాటు చేసుకుంటుందనమాట. అందుకనే చిన్న పిల్లలకి ఎర్లీగా అంటే 8కి, 8:30కి పడుకోబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు రేపు పిల్లలు అది పాసిబుల్ అవ్వట్లేదు. మనకి వర్క్స్ ఉండడం వల్ల అది పాసిబుల్ అవ్వట్లేదు. కానీ ఇది చాలా గుడ్ ప్రాక్టీస్ ఇది చేస్తే.
అది ఎలా ఉంటుంది అనంటే, ఒక టైంకి పడుకుంటే, ఆ టైంలో మెలటోనిన్ అనే హార్మోన్ మనకి బ్రెయిన్‌లో రిలీజ్ అవుతుంది. దానివల్ల ఎవ్రీ డే కూడా ఆ టైంకి మనకొక డ్రౌజినెస్ అనేదొస్తుంది. కరెక్ట్‌గా నిద్రపోవడం వల్ల ఏమవుతుంది అననేసంటే, మన బ్రెయిన్ చాలా విషయాలని గ్రహిస్తుంది. అంటే మీరు ఏదైనా చదువుకున్నారు, పడుకోవాలి. ఆ పడుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే, మీరు చదువుకున్న వెంటనే పడుకుంటే, మీ బ్రెయిన్ చదువుకున్న దాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు నిద్రని త్యాగం చేసి చదువుకుంటున్నారు అనంటే, అది మీకు గుర్తుండే పాసిబిలిటీ కొంచెం తక్కువ. ఇంకొకటి ఏంటి అనంటే, మీరు సరిగ్గా నిద్రపోతే అంటే 7-8 అవర్స్ నిద్రపోతే సగటున మీకు చాలా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. మీకు చిరాకు అనేది తగ్గుతుంది. ఎందుకు అననేసంటే, మనము నిద్ర అనేది పడుకున్నప్పుడు మన బ్రెయిన్‌లో చాలా సెల్స్ యాక్టివేట్ అవుతాయి. చాలా సెల్స్ మనకి ఆహ్, రీబోర్న్ అవుతాయి. అంటే మన బాడీలో కూడా చాలా మట్టుకు మనకి పడుకున్నప్పుడు మనం మళ్ళీ రీచార్జ్ అవుతాం. మన ఫోన్‌కి రీచార్జ్ ఎట్లనో మన బాడీకి నిద్ర అనేది అట్లా. మనం నిద్రపోవడం వల్ల మనకి చురుకుతనం పెరుగుతుంది. అంటే మనకొక కంప్లీట్ నిద్రపోవడం వల్ల మీ బ్రెయిన్ ఒక ప్రశాంతమైన స్టేజ్‌లోకెళ్ళి మీకు డే మొత్తం జరిగిన సంఘటనలు, దాంట్లో ఏది ఇంపార్టెంట్ కాదు అన్నవి ఫైనలైజ్ చేసి అవి పర్మనెంట్‌గా మిమ్మల్ని స్టోర్ చేసుకోవడానికి, మీరు గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది. నిద్ర అనేది మీకు పనితీరు మీద గూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మీరు సరిగ్గా నిద్రపోతే ఒక 7-8 అవర్స్ నిద్రపోయారు అని అనుకోండి. నెక్స్ట్ డే మీరు ఆహ్, వర్క్ టైమ్‌లో నిద్ర రావడం, ఆవలింతలివ్వడం ఇట్లాంటివన్నీ తగ్గిపోతుంది. ఎందుకు అననేసంటే మీ బాడీకి, మీ బ్రెయిన్‌కి నిద్ర అనేది సరిపోయింది. కాబట్టి మీకు వర్క్ టైమ్‌లో నిద్ర అనేది రాదు. అలా అని చాలామంది ఏం చేస్తారు అననేసంటే నైట్ 1కి పడుకోవడం, పొద్దున 8కి లేవడం, పొద్దున 9కి లేవడం చేస్తారు. మళ్ళీ ఏమంటారు? నేను 7-8 అవర్స్ పండుకుంటున్నాను కదా! అని అంటారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. కరెక్ట్ మీ బయోలాజికల్ క్లాక్ ప్రకారం అంటే మీకు లోపల ఉన్న క్లాక్ ప్రకారం మీరు పడుకునే టైం ఒకటి ఫిక్స్‌డ్ ఉండాలి. అంటే 10కి పడుకున్నారనుకోండి, ఒక 6, 7కి మీరు లేచినా మీకు నిద్ర కంప్లీట్ అయింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది కూడా మీరు ఇదే టైం అలవాటు చేస్తేనే మీకు నిద్ర అనేది కంప్లీట్ అయితే, మీరు డైలీ కరెక్ట్‌గా నిద్రపోతే, అది మీ రిలేషన్‌షిప్స్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలాగంటే, నిద్ర కరెక్ట్‌గా పోవడం వల్ల, మీరు చిరాకుగా మాట్లాడడం, లేకపోతే ఆలోచించకుండా మాట్లాడడం అనేది చేయరు. మీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు కుదుట పడి ఉంటుంది కాబట్టి, మీరు కరెక్ట్‌గా మాట్లాడగలుగుతారు. దీనివల్ల రిలేషన్స్ కూడా మెరుగవుతాయి. అలా కాకుండా మీకు సరిగ్గా నిద్ర లేదు, ఆ చిరాకులో మీరేదైనా మాట్లాడారనుకోండి, రిలేషన్‌షిప్స్ బంధాలు అనేవి దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంకొకటి నిద్ర అనేది మనకి మన ఇమ్యూనిటీని పెంచుతుంది. అంటే మన వ్యాధి నిరోధక శక్తిని. కొన్ని కొన్ని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే కొన్ని వ్యాధులు మనకి చాలా మట్టుకి నయమయ్యేది నిద్రలోనే. అందుకనే మనం పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా బెనిఫిట్ చేస్తుంది. మన ప్రొడక్టివిటీ కానీ, మన ఓవరాల్ ఆయుష్షు కానీ చాలా సార్లు మన జీవితంలో హార్ట్ ఇష్యూస్ అవన్నీ రావడానికి కూడా నిద్ర లేకపోవడం అనేది ఒక బిగ్గెస్ట్ రీజన్. నిద్ర సరిగ్గా ఉంటే మీ బీపీ మీ నియంత్రణలో ఉంటుంది. అలా కాకుండా నిద్ర సరిగ్గా పోకపోతే మీ బీపీ కంట్రోల్ కాకుండా మీకు హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ నిద్ర లేదు, మీరు కొన్ని రోజుల నుంచి నిద్రపోవట్లేదు అని అనుకుంటే అంటే సరిగ్గా లేదు నిద్ర. అప్పుడు మీకు అది ఎఫెక్ట్ అనేది మీ ఫేస్‌లో చూపిస్తుంది. అంటే మీ ఫేస్ గ్లో తగ్గిపోవడం, మీ కంటి కింద నల్లటి వలయాలు రావడం, డార్క్ సర్కిల్స్ అంటారు. అవి రావడం. ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. మీ ఫేస్ డల్‌గా కనిపిస్తుందన్నమాట. ఇది కూడా మనకి ఒక ఇండికేషన్. నిద్రలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అంటే మీరు పడుకున్నప్పుడు నా పడుకున్న మీకు చుట్టుపక్కల ఏం జరుగుతుంది? మీరెక్కడున్నారు? అనేది ఒక స్పృహ అనేది ఉంటుంది. అది నిద్రలో ఒక టైప్. అలా కాకుండా మీరు నిద్రపోయారు అనంటే పక్కన ఏం జరుగుతుంది? మీకు ఫ్యాన్ ఉందా? లేదా? దోమలు కుడుతున్నాయా? ఏమి తెలియకుండా పడుకుంటారు. అది డీప్ స్లీప్. ఇది డీప్ స్లీప్ అనేది మీకు ఇంకా చాలా ఉపయోగపడుతుంది. మనము 10:00కి పడుకున్నామనుకోండి, మనం డీప్ స్లీప్‌లోకి వెళ్ళడానికి కూడా ఒక 12:30 నుంచి 3:30 వరకు ఆ టైంలో మనం డీప్ స్లీప్‌లో ఉంటాం. మన బాడీ ఎక్కడున్నాము మనము, ఏ స్టేజ్‌లో ఉన్నాము అనేది మనకి అర్థం కాదు.
ఆ స్టేజ్ మనల్ని హీల్ చేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మళ్ళీ 3:30 నుంచి మళ్ళీ మనం 7 వరకు పడుకునే నిద్ర కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే ఓవరాల్‌గా మనము 7-8 అవర్స్ కంపల్సరీ పడుకోవాలి. రోజు సరిగ్గా నిద్రపోతే మీకు కోపం కూడా చాలా మట్టుకు తగ్గుతుంది. కోపం రావడానికి రీజన్ మీకు నిద్ర సరిగ్గా లేదు. మీ బ్రెయిన్ ఆల్రెడీ అలసిపోయి ఉంటుంది. అట్లాంటి టైంలో ఇంకేదైనా మీకు పని వచ్చినా ఏదైనా ప్రెషర్ వచ్చినా దాన్ని మీ బ్రెయిన్ హ్యాండిల్ చేయలేక మీకు కోపం అనేది పెరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారు అనంటే కోపపడే స్వభావమే అతనిది అని అనుకుంటారు. కానీ మనం డీప్‌గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు నైట్ 3:00కి అట్లా నిద్రలో నుంచి లేవడం, ఆ తర్వాత వాళ్ళకి నిద్ర పట్టకపోవడం, లేకపోతే పడుకున్నా గాని డీప్ స్లీప్‌లోకి వెళ్ళకపోవడం లాంటివి ఇష్యూస్ అనేవి డెఫినిట్‌గా ఉంటాయి. ఇంకా నిద్ర మనల్ని ఆందోళన అంటే యాంగ్జైటీ నుంచి చాలా హెల్ప్ చేస్తుందనమాట. చాలా మందికి ఊరికే ఆందోళన చెందడం, ఊరికే ఓవర్ థింక్ చేయడం అనేది కూడా చాలా ఒక పెద్ద సమస్య. నిద్ర సరిగ్గా పోవడం వల్ల మన బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు మనం పడుకునే టైంలో. అంటే కార్టిజోల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. అంటే మనం పడుకున్నంత సేపయితే మన బాడీ స్ట్రెస్‌కి గురి కానట్టే కదా! అంటే మనకు స్ట్రెస్ తగ్గుతుంది అంటే మనకు ఆందోళన కూడా తగ్గుతున్నట్టే కదా! అందుకనే నిద్ర అనేది ఒక న్యాచురల్ హీలర్. అంటే మన బాడీని మన దెబ్బతిన్న కణాలని మన శరీరంలో నయం చేయడానికి, మన మనస్సును నయం చేయడానికి ఒక చాలా ఉపయోగపడే ప్రక్రియనే నిద్ర. అందుకనే నిద్రని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీకు గనక స్లీప్ ఇష్యూస్ ఉంటే నిద్రపోవడానికి పట్టట్లేదు, నిద్ర సరిగ్గా పట్టట్లేదు, నిద్రపోయే ముందు చాలా ఎక్కువగా ఆలోచనలొస్తున్నాయి, మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు అనంటే మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఈ లక్షణాలు గనక కనిపిస్తే మీరు డెఫినిట్‌గా సైకియాట్రిస్ట్‌ని కలవడం, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అన్నది చేయండి. ఈరోజు రేపు నిద్ర అనేది చాలా మందికి ఒక బిగ్గెస్ట్ సమస్యలాగా మారుతుంది. దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే మీరు పడుకోబోయే ముందు ఫోన్‌ని ఆఫ్ చేయడం. అంటే ఫోన్ స్క్రీన్ చూడడం వల్ల ఆ బ్లూ లైట్ అనేది మనల్ని నిద్రపోకుండా చేస్తుంది. ఫోన్ అయినా కానీ, ల్యాప్‌టాప్ అయినా కానీ, టీవీ అయినా కానీ. సో, ఇది యూజ్ చేయకుండా ఉండడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వే. ఇంకొకటేంటి అని అనేసంటే, మనము పడుకోవడానికి పోయేటప్పుడు మనం డైలీ ఒకటే టైంలో పడుకోవాలనమాట. ఒక టైంలో తినాలి. ఒక టైంలో పడుకోవాలి. ఆ పడుకోవడం అనేది మనం మన బాడీకి అలవాటు చేస్తే డెఫినిట్‌గా ఆ టైంలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి, మీకు ఆటోమేటిక్‌గా నిద్ర అనేది వస్తుంది. ఆ నిద్ర అనేది మీ జీవితాన్ని, మీ ఆయుష్‌ని, మీ ఆరోగ్యాన్ని అన్నిటిని మారుస్తుంది. సో, ఈరోజు నుంచి పని ఉంది, అది ఉంది, మీకు చదువుకునేదుంది అని నిద్రని నెగ్లెక్ట్ చేయకుండా నిద్రకి హై ప్రయారిటీ ఇవ్వండి. జీవితం అంటే ఎగ్జామో, జీవితం అంటే వర్కో కాదు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనంటే ఫస్ట్ విషయం మీరు చేయాల్సింది సరిగ్గా పడుకోవడం, సరిగ్గా నిద్రపోవడం. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్. మీకు హెల్ప్ అయితే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ కావాలి అన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను.